శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత మేధాదక్షిణామూర్తయే నమః. మిత్రులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి అనగా ఏమిటి? అసలు రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. శాస్త్ర సమ్మతమైనటువంటి మాటది. ఈ రాఖీ పౌర్ణమి భారతదేశం అంతా కూడా జరుపుకుంటుంది. చాలా గొప్ప పండుగ ఇది. అలాంటి ఈ రాఖీ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలువబడుతుంది. ఈ రోజున ఉపనయనమైన వారందరూ కూడా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జించేటువంటి రోజు. ముఖ్యంగా ఈ రాఖీ పౌర్ణమి అంటే రాఖీ అనగా రక్షణ బంధము, రక్షాబంధన్ అని కూడా అంటూ ఉంటారు. రక్షణ బంధం అని దీని అర్థం. అంటే రక్షణ ఎలాగా అంటే ప్రతి మానవుడికి కూడా 4 విధాలుగా రక్షణ జరుగుతుంది. అది ఎలాగా అంటే ఆ 4 విధాలైనటువంటి రక్షణ కూడా స్త్రీల వల్లే కలుగుతుంది మానవుడికి. అందుకని స్త్రీలు ఆరాధ్యులు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని శాస్త్రం చెబుతోంది. ఎక్కడైతే ఆడవారు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు, అక్కడే సకల సంపదలు తొలతూగుతాయి అని చెబుతోంది. ఇందులో ఈ 4 విధములైనటువంటి స్త్రీలు ఎవరు? మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం, మొదట జన్మనిచ్చినటువంటి తల్లి. అందుకని వేదం చెబుతోంది మాతృదేవో భవ. తల్లి మొట్టమొదట జన్మనిస్తుంది. ఆ తర్వాత ఈ జన్మనిచ్చినటువంటి తల్లి పోషణ చేసి విద్యాబుద్ధులు నేర్పడానికి వారు ఎంతో కృషి చేస్తారు. ఆ తర్వాత మనతో పాటే బాల్యంలోనే ఇంకొక తల్లితో సమానమైనటువంటిది సహోదరి. తల్లితోటే సమానం, చెల్లెలైనా సరే అప్పగారైనా సరే ఇరువురు కూడా సోదరి. అంటే ఈయన యొక్క అంటే సహ ఉదరహ అంటే ఆయన ఏ గర్భంలోంచైతే బయటికి వచ్చారో అదే గర్భం నుంచి వెలువడినటువంటి వాళ్ళు సహోదరులు. అంటే ఆ ఉదరం నుంచి ఆ గర్భం నుంచి పుట్టిన వాళ్ళు అని. కాబట్టి వాళ్ళు తల్లి తర్వాత తల్లి అంతటి వాళ్ళు. ఇది మానవులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యవ్వనం, బాల్యం ఈ రెండూ కూడా తల్లి సహోదరి వారి యొక్క సహచర్యంతో అంటే వారితో కలిసి జీవనాన్ని సాగించడంతో గడుస్తూ ఉంటాయన్నమాట. అదే విధంగా యవ్వనం కొంత గడిచిన తర్వాత 3వ స్త్రీ భార్య. ఈ భార్యకు కూడా చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చింది మన యొక్క సాంప్రదాయం. కాబట్టి వివాహం అయిన తర్వాత ఈ మానవుడు భార్యని కోరుకునేది ఏమిటి అంటే, నేను నిన్ను దేనికోసం స్వీకరిస్తున్నానంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం వృణీమహే, ధర్మపరమైనటువంటి సంతానం కలిగి నా వంశం వృద్ధి చెందడానికి నేను నిన్ను గ్రహిస్తున్నాను అని తీసుకుంటాడు. కాబట్టి అక్కడతో ఆగలేదు. భార్యకి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి. కార్యేషు దాసి, ఇతను ఏదైనా ఓ కార్యానికి వెళ్ళాలి, ఏదైనా ఓ పని చెయ్యాలి, ఏదైనా ఆచరించాలి, దీనికోసం నేను ఈ ప్రక్రియ చెయ్యాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ అందించేది భార్య. కాబట్టి కార్యేషు దాసి. కరణేషు మంత్రి, మరలా ఏదైనా ఇతను చెయ్యాల్సిన పని కనుక ఉండిపోయినట్లయితే ఆ పనిలో భాగంగా ఆవిడ ఆ పనిని కూడా పూర్తి చేస్తూ ఉంటుంది. కరణేషు మంత్రి. భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు భార్య తల్లిగా మారుతుంది. శయనేషు రంభ, సుఖాన్నిచ్చేటప్పుడు రంభగా కనిపిస్తుంది, రంభగా మారుతుందన్నమాట. రూపేషు లక్ష్మి, ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి ఇంటికొచ్చినటువంటి భర్తకి రూపంలో లక్ష్మి కింద కనిపించి పడినటువంటి కష్టాన్ని అంతటినీ కూడా తీరిపోయేటట్లుగా రూపం లక్ష్మీ రూపంతో కనిపించి సేద తీరుస్తుంది. తరువాత క్షమయాధరిత్రి, క్షమలో భూమికున్నంత ఓర్పు ఉంటుంది. అందుకని ఈ 6 విధములు కూడా మనల్ని కట్టుకున్నటువంటి భార్యకి ఆపాదించింది శాస్త్రం. అందుకని భార్య చాలా ప్రధానమైనటువంటి పాత్ర. తల్లి,
తో సమానమైనటువంటి పాత్రని భార్యకిచ్చింది శాస్త్రం. అదేవిధంగా 4వ స్త్రీ కుమార్తె అన్నమాట. ఈ భార్య యవ్వనం, కౌమారం, వృద్ధాప్యంలో కూడా మనతో సహజీవనం నడుపుతూ ఉంటుంది మనకి జీవితాన్ని. తర్వాత 4వ స్థానాన్ని కుమార్తెకిచ్చారు. ఈ కుమార్తె మన కడుపున పుట్టి మనల్ని తల్లి వలె పరిపాలన చేస్తూ ఉంటుంది. అది గొప్ప విశేషం అన్నమాట. మనకి జన్మనిచ్చినటువంటి తల్లి మనల్ని ఎంత ఆప్యాయతానురాగాలతోటి చూసిందో అంత ఆప్యాయతానురాగాలతోటి చూడదగినటువంటి స్థానం మరలా కుమార్తెకిచ్చారు. చూడండి, పుట్టినింటి మీద ఆడపిల్లకి ఎంతో ఆశ ఉంటుందన్నమాట. ఎంతమంది ఎన్ని వస్తువులు ఇచ్చినా, ఎంతమంది ఎన్ని బట్టలు పెట్టినా సరే, ఒక శుభకార్యం జరుపుకునే సమయంలో పుట్టింటి వారు ఏ చీర పెడతారో ఆ చీర అంటేనే ఆమెకి ఎంతో అమితమైనటువంటి ప్రీతి. కాబట్టి ఎంత గొప్ప గొప్ప వస్తువులు, గొప్ప గొప్ప చీరలు భర్త కొనివ్వండి, అత్తమామలు కొనివ్వండి, వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ ఇవ్వనివ్వండి, పుట్టింటి వారిచ్చినటువంటి వస్తువు ఏదుందో ఆ వస్తువు ఆమెకి కోట్ల కొలది ధనంతో సమానం. కాబట్టి కుమార్తె జన్మించిన దగ్గర నుంచి కూడా తండ్రి యొక్క జీవితాంత్యం వరకు కూడా తండ్రిని ఒక తల్లిలా చూడగలిగినటువంటిది. కాబట్టి నలుగురికి కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చింది మన శాస్త్రం. కనుక మన జీవనంలో ఈ నలుగురు స్త్రీలు లేకపోతే జీవనం లేదు. అందుకని శాస్త్రం ఏం చేసిందంటే అప్ప చెల్లెళ్ళని మరిచిపోకుండా ఉండడం కోసం 2 విధాలుగా దీన్ని ఏర్పాటు చేసింది. ఒకటి అక్షతృతీయ అంటారు. అక్షయ తృతీయ అని మనం చేసుకుంటాం. ఆ రోజున భగినీ హస్త భోజనం, దాన్నే యమతృతీయ అని అంటారు. ఆ రోజున వెళ్ళి సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యాలి. అది విశేషం అన్నమాట. మన ఇంటికి వచ్చి సోదరి మనకి భోజనం పెట్టడం విశేషం కాదు. మనమే బయలుదేరి సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం విశేషం. అలా భోజనం చేసినటువంటి సోదరుడు అంటే తమ్ముడైనా అన్నగారైనా వారికి అలా భోజనం చెయ్యడం చేత మృత్యుదోషం తొలుగుతుంది అని శాస్త్రం చెప్పింది. రెండవది ఈ రోజు అనమాట, రాఖీ పండుగ. రాఖీ పండుగ రోజున సోదరుడు బయలుదేరి సోదరింటికి వెళ్ళకూడదు. సోదరే బయలుదేరి సోదరుడి దగ్గరికి రావాలి. సోదరుడి దగ్గరికి వచ్చి సోదరుడిని ముందుగా చక్కగా ఎలా కట్టాలో కూడా చెబుతున్నాను. ముందుగా సోదరుడికి చక్కగా బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత సోదరుణ్ణి కూర్చోబెట్టి, తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, చేతికి రక్షాబంధనాన్ని కట్టి చక్కగా అక్షతలు వేసి ఆశీర్వదించి మంగళహారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి, హారతి ఇచ్చిన తర్వాత ఆ మధు పదార్థం అంటే తీపి వస్తువు ఏదైనా సోదరుడికి పెట్టాలి. సోదరుడు కూడా అంత గౌరవంగాను సోదరిని గౌరవించాలి. అలాగా రక్షాబంధనాన్ని కట్టేటప్పుడు ఒక శ్లోకం కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఆ శ్లోకాన్ని చెప్పి రక్షాబంధనాన్ని కట్టాలి సోదరి. ఏమిటి ఆ శ్లోకం అనేది ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం అభిబద్ధనామి రక్ష మాచల మాచల. మరలా చెబుతున్నాను. ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం అభిబద్ధనామి రక్ష మాచల మాచల. అంటే దీని భావం ఏమిటంటే, ఓ రక్షాబంధనమా, రాక్షస రాజైనటువంటిని, మహాబలవంతుడైనటువంటిని, బలిచక్రవర్తిని బంధించినావు కనుక నిన్ను నేను ధరిస్తున్నాను అనన్నమాట. ఆ గాథ కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగ రక్షాబంధనాన్ని ధరింప చెయ్యాలి. అలా రక్షాబంధనాన్ని ఈ శ్లోకం చెప్పి కడితే ఈ రక్షాబంధనాన్ని కట్టినటువంటి సోదరి ఎవరైతే ఉన్నారో ఆ సోదరి జీవితాంతము కూడా సోదరుడైతే సోదరుడు అంటే తమ్ముడైతే తమ్ముడు, అన్నగారైతే అన్నగారు ఆవిడ్ని రక్షిస్తూ ఉంటాడు అని శాస్త్రం అన్నమాట. భగినీ హస్త భోజనం వల్ల అన్నగారికి మృత్యుదోషం తొలగడం, అలాగే రక్షాబంధనం అంటే ఈ రోజున రక్షాబంధనాన్ని అన్నగారికి సోదరి కట్టడం చేత ఈమెకి సకల బాధలు తొలగడం, బాధ కలిగినప్పుడు సోదరుడు ఆ బాధ నుండి సోదరుని విముక్తి చెయ్యడానికి కావలసినటువంటి శక్తి భగవంతుడు ఇవ్వడం అంత విశేషం ఈ రోజున. కాబట్టి
ఇది ఈ రక్షాబంధనాన్ని ఈ విధంగా జరుపుకోవాలి. అయితే దీనికి ఏదైనా పురాణగాథ ఏదైనా చెప్పబడుతోందా అనంటే దీనికి పురాణగాథలు రెండున్నాయి. అందులో మొదటిది ఏమిటంటే, ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి కృష్ణుడి యొక్క దర్శనం కోసం బయలుదేరి ఆయన యొక్క నగరానికి వెళ్ళి కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళిందిట. లోపలికి వెళ్ళేసరికి ప్రమాదవశాత్తు కృష్ణుడి చేతికి గాయం తగిలి చేతి నుంచి రక్తం కారుతోంది. ఆ గాయం చూసినటువంటి ద్రౌపదీదేవి ఏమీ ఆలోచించకుండా ఆవిడ చీర చెంగుని చింపి ఆ గాయానికి కట్టిందిట. వెంటనే సంతోషించినటువంటి మహానుభావుడైనటువంటి పరమాత్మ కృష్ణ పరమాత్మ ద్రౌపదితోటన్నాడు, ఓ ద్రౌపది, నిన్ను ఎల్లవేళలా నేను ఏ సమయంలోనైనా రక్షణ చేసదను అనే వరాన్నిచ్చాట. నిన్ను ఎప్పుడూ రక్షిస్తానన్నాడు. అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ రక్షించాడు. అందుకని ఈ రక్షాబంధనం ఆ కథ ఒకటి చెప్పబడుతోంది. దానికి భావనగా ఇది మనకు తెలియబడుతోంది. రెండవ విషయం, విష్ణు పురాణంలో రక్షాబంధనం గురించి చెప్పబడుతోంది. అది ఏమిటి అంటే, బలి చక్రవర్తి దగ్గర మహావిష్ణువు వామన అవతారంలో వెళ్ళి ముల్లోకాలని కూడా దానం తీసుకున్నాడు. అలా దానం తీసుకున్న తర్వాత ఆ తీసుకున్నటువంటి ముల్లోకాలని కూడా ఇంద్రుడికి ఒప్పగించి ఆయన బలి చక్రవర్తి చేసినటువంటి దానానికి చాలా సంతసించాడు. ఎందుకనంటే ఈ రోజున మనం దానం చెయ్యాలి అంటే ఉపయుక్తమైనటువంటి పదార్థం ఏది కూడా దానం చేసేటువంటి భావన మనకి కలిగేటువంటి స్థితిలో మనం లేం. ఉపయుక్తం లేనటువంటివన్నీ దానం చేసి నేను ఎన్నో దానములు ధర్మములు చేసినా కూడా నాకు భగవంతుడు అనుగ్రహం కలగలేదే అని బాధపడుతూ ఉంటారు. యద్భావం తద్భవతి, నీవేది చేశావో అదే నీకు తిరిగి మళ్ళీ సంప్రాప్తం అవుతుంది. భగవంతుడు నువ్వు ఇవ్వనిది తిరిగి నీకు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదనమాట. కాబట్టి అలాగ ముల్లోకాలు దానం చేయగలిగినటువంటి గొప్పవాడు బలిచక్రవర్తి. అలాంటి బలిచక్రవర్తిని పాతాళలోకానికి రాజును చేసినటువంటి మహావిష్ణువు ఆయనతో పాటు వెళ్ళి ఆయన యొక్క ద్వారం దగ్గర ద్వారపాలకుడుగా ఉండిపోయాడట. అయితే వైకుంఠంలో విష్ణువు లేడు, అమ్మవారు ఒక్క ఆవిడే ఉంటోంది. వైకుంఠమంతా వెలవెలబోతోంది. దేవతలందరూ కూడా ఎంతో విచారణతో ఉన్నారు. ఎందుకనంటే ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లలేదు, యుద్ధం చేసి జయించాల్సినటువంటి అవసరం లేదు. ఆయనంతటా ఆయనే మహావిష్ణువు ఆయన చేసినటువంటి దానానికి సంతసించి బయలుదేరి పాతాళలోకంలో ఆయన యొక్క ద్వారపాలకుడుగా ఉండిపోయాడు. ఏం చేయగలరు దేవతలందరూ కూడాను? ఏ యుద్ధం చేసే అవకాశం కూడా లేదు. వీరందరూ కూడా ఎంతో ఆలోచనలో ఉన్న సమయంలో అమ్మవారైనటువంటి మహాలక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ అవతారాన్ని ధరించి పాతాళలోకానికి వెళ్ళి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిందిట. వెళ్ళి, నేను ఇందాక చెప్పాను చూశారా మీకు శ్లోకం, ఆ శ్లోకాన్ని ఆవిడ స్మరించి ఆయన చేతికి కట్టింది. ఆయన చేతికి కట్టగానే బలి చక్రవర్తి అడిగాడు, నీవు నా సోదరీ స్థానంలో ఉండి నా చేతికి రక్షాబంధనాన్ని కట్టావు కనుక నేను నిన్ను ఎల్లవేళలా రక్షణ చేస్తాను. అసలు నీకు నా నుంచి ఏం కావాలో కోరుకో, ఏ వరం కావాలన్నా నీకు ఇస్తానన్నట్ట. అనేసరికి అమ్మవారు, నీకు ద్వారం దగ్గర ద్వారపాలకుడుగా ఉండిపోయినటువంటి ఆ మహావిష్ణువుని నా వెంట పంపమని బలిచక్రవర్తిని కోరిందిట. వెంటనే స్వామివారిని తీసుకొచ్చి, అమ్మా మహాలక్ష్మివి నీవు, నేను గమనించాను, మహాలక్ష్మి వచ్చి నా చేతికి రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి నేను మహావిష్ణువుని నీ చేత పెడుతున్నానని ఆ మహావిష్ణువుని అమ్మవారికి ఒప్పగించి ఇరువురికి నమస్కారం చేశాడు బలిచక్రవర్తి. అంటే ఇక్కడ దీన్ని బట్టి భావన ఏమిటి అంటే, ఆడపడుచు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు అన్నమాట. ఆడపడుచు ఈ రాఖీ పౌర్ణమి రోజున మన ఇంటికి వచ్చి మనకి రాఖీ కట్టింది అంటే సాక్షాత్తు లక్ష్మి మన గుమ్మంలో నిలబడినట్లుగా భావన చేస్తోంది మన శాస్త్రం. కాబట్టి అలాగా మహావిష్ణువుని తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది అమ్మవారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే రక్షాబంధనాన్ని ధరింపచేయించుకుంటారో, అంటే ఆడపడుచు చేత రక్షాబంధనాన్ని కట్టించుకుంటారో, వారికి ఎల్లవేళలా సమస్త సుఖాలు కలుగుతాయి. అలాగే సోదరుడు గృహానికి వెళ్ళి రక్షాబంధనాన్ని కట్టినటువంటి సోదరి ఎవరైతే ఉంటారో వారికి ఎల్లవేళలా మహావిష్ణువు అనుగ్రహంతో రక్షణ కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఇది రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత, అంతరార్థము యథాశక్తిగా నేను మీ అందరికీ తెలియజేశాను.
ఇప్పుడు సోదర సోదరీమణులందరికీ కూడా ఆశీర్వచనాన్ని చెబుతున్నాను. ఓం శతంజేవ శరదో వర్ధమానయత్యపి నిగమో భవతి శతమిత శతం దీర్ఘమాయుర్మరుతజేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతో సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోవసీయ ఆయత్ సంభూతం భూతం చత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వానాతపగ్గుస్తపన్నభితపన్ను రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః ప్రాచ్యతిష్ఠత్యా దధతి పూర్వదిగ్భాగే చంద్రో దేవతాచంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచేన్దిశం జజతి తन्दక్షిణా పరివహన్తి దక్షిణదిగ్భాగే జమో దేవతాజమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాన్ దిశం జజతి తం ప్రత్యంచమావర్తయంతి ప్రతేచే దిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతేచేన్దిశం జజతి తముదేచే తిష్ఠత్యుపావహరంతు తే చే దిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీచేన్దిశం జజతి సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జయమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జజతి జజేవం వేద పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి య ఉచైన దేవం వేద శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, వాంఛిత మనోరథ ఫల సిద్ధిరస్తు. శుభం భవతు. అందరికీ కూడా మరలా ఇంకొకసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.